నీ ధర్మం కోసం జ్ఞానాన్ని కలిగుండమని శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నారు. జై శ్రీకృష్ణ. 3వ అధ్యాయం కర్మయోగంలోని 35వ శ్లోకము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. భావం: మరొకరి ధర్మాలను పరిపూర్ణంగా నీవు నిర్వహించడం కన్నా నీ ధర్మాలను నిర్వర్తించడం మంచిది. సొంత కర్తవ్యాలను చేసుకోవడంలో సరిగ్గా చేయలేకపోయినా సరే మరణమైనా ఉత్తమమే. ఎందుకంటే ఇతరుల ధర్మాలను నీవు చేయాలంటే అది భయంతో కూడుకొని ఉంటుంది అని భావం. వారి వారి స్థితులని బట్టి చేయాల్సిన కర్మలనే ధర్మము అంటారు. అలా నీ సొంత ధర్మాలను మాత్రమే చేయాలి. కొడుకుగా ఒక ధర్మము, తండ్రిగా భర్తగా ఒక ధర్మము, పనిచేసే చోట ఒక ధర్మము, ఇలా నీకంటూ కొన్ని ధర్మాలు కర్తవ్యాలు ఉంటాయి. వాటిని మాత్రమే నువ్వు చేయాలి కానీ నీ పనులను పక్కన పెట్టి మరొకరి కోసం చేయకూడదు. ఇంకొకరు ఆచరించారని అలాగే చేయాలని వేరే వాళ్ళ పనులను నువ్వు చేస్తే అది సరిగ్గా చేస్తున్నానా లేదా అన్న భయం నీలో ఉంటుంది. స్టాండ్ అండ్ డై ఇన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్ అని స్వామి వివేకానంద అన్నట్లు నీ ధర్మాన్ని నువ్వు చేసుకోవడం మంచిది. ఈ శ్లోకంలో భగవంతుడు చెప్పిన విధంగా స్వధర్మము పరధర్మము అంటే మనకు కూడా అన్వయించవచ్చు. స్వధర్మము అంటే నీ ఆత్మ సాక్షాత్కారం కోసం నువ్వు ప్రయత్నించు కానీ పరధర్మమైన భౌతిక విషయాల కోసం కాదు అని. ఎందుకంటే భౌతికంగా వేటితో అనుబంధం పెట్టుకుని ఉంటామో అది మనకు ఎప్పుడు దూరం అయిపోతుందో అన్న భయం లోపల ఉంటుంది. కాబట్టి నీ ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించడం ఉత్తమము అని అర్థం. 36వ శ్లోకము. అర్జున ఉవాచ అదకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వార్ష్లేయ బలాదివ నియోజితః. అర్జునుడు ఇలా అడుగుతున్నారు: ఓ కృష్ణ, మనిషి తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎవరో చేయిస్తున్నట్లు దేనిచేత పాపాలను చేస్తున్నాడు అని భావం. ఒక బిడ్డగా పుట్టినప్పుడు చాలా స్వచ్ఛంగా పవిత్రంగా ఉన్న మనిషి పెరిగే కొద్దీ ఎవరో చెప్తున్నట్లు చెడు పనులను చేస్తాడు. కావాలనే పాపాలను ఎవరూ చేయరు. అయినా అవి చెడ్డవి అని తెలిసినా కూడా ఇష్టం లేకపోయినా ఒక్కోసారి కావాలనే ఎందుకు చేస్తారని అర్జునుడు ఈ శ్లోకంలో అడుగుతున్నారు. 37వ శ్లోకము. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. శ్రీ భగవానుడు ఇలా అంటున్నారు: ఈ కామము క్రోధము రజోగుణము నుండి పుట్టాయి. భౌతిక ప్రపంచంలో తృప్తిని కలిగించకుండా ఇవి పాపాన్ని మాత్రమే ఇచ్చే శత్రువులు అని తెలుసుకో అని భావం. ఒక మనిషి ఏ పాపాన్నైనా చెడు పనులనైనా కామము అంటే తన కోరికల కోసమే చేస్తాడు. తను అనుకున్నవి జరగడం కోసం లేదా కోరుకున్నది జరగలేదు అని ఆ కామము కాస్త క్రోధంగా మారుతుంది. క్రోధం ఆ మనిషిని తనకు ఇష్టం లేకపోయినా చెడును చేయమని ప్రేరేపిస్తుంది. కామము క్రోధము తృప్తిని ఎప్పటికీ ఇవ్వలేవు కానీ పాపాన్ని జన్మజన్మలకు ఇస్తాయి. వీటిని పెంచే రజోగుణానికి కారణమయ్యే కోపాన్ని, ఉద్రేకాన్ని, అక్కసుతో కూడిన ఆలోచనలను తగ్గించుకోవాలి. జై శ్రీకృష్ణ.